హలో ఎవ్రీవన్, ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకోసం తీసుకొని వచ్చేసాను. ఏంటి అంటే ఇవి వచ్చేసి స్టోర్ బియ్యం అనమాట. నానబెట్టుకున్నాను, ఒక 2 hours నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంది గింజల కర్రీ. ఈ బియ్యం వచ్చేసి ఎందుకు అంటుకుంటున్నారు? రాగి సంకటి చేయడానికి. రాగి సంగటి కంది గింజల కర్రీ చాలా బాగుంటుంది విత్ గ్రేవీతోని. ఇప్పుడే చేస్తున్నాను. ఏమేమి కావాలో ప్రాసెస్ ఇదిగోండి. ఆనియన్స్, ఆలుగడ్డ, 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కంది గింజలు ఒక 2-3 గుప్పెళ్ళని ఒలుచుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. కొద్దిగా 2 స్పూన్లంత ఆయిల్ వేసాను. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, కరివేపాకు, వేడి అయిన తర్వాత హీట్ అయినాయి. అప్పుడు ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అందులో మనం స్టవ్ అంటించుకున్నాను. రైస్ కూడా నీళ్లు, బియ్యం ఒకటేసారి పెట్టించాను. బియ్యం కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటుందని అన్నం నీళ్ళు ఎక్కువనే వేసాను. ఇప్పుడు రాళ్ళుప్పు కొద్దిగా వేస్తున్నాను. రాగి ముద్ద చేసే ప్రాసెస్ చూపిస్తాను. నేను సింపుల్గా ఎలా చేస్తాను. కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదా. అల్లం పేస్ట్ చాలండి, అంత సరిపోతుంది. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత టమాటా, సిమ్లో పెట్టుకుందాం కాసేపు. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. మళ్ళీ వేస్తాం. ఇప్పుడు ఊరికే ఉల్లిగడ్డలు, టమాటాలు కొంచెం ఫ్రై అవుతాయి కదా అని ఇప్పుడు వేస్తున్నాం. తర్వాత మళ్ళీ కర్రీ మొత్తానికి వేసుకున్నాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకుందాం. బాగా మగ్గిపోతాయి, మెత్తగా అయిపోతాయి టమాటాలు. చూడండి, టమాటాలు మెత్తగా అయిపోయినాయి. అదిగో ఇవేం కందులు మనం ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇవి పచ్చివి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఇలానే వేసేసుకుంటే సరిపోతుంది. టమాటా వాటరు ఆనియన్స్లో ఇలా బాగా కలిపి కొద్దిసేపు సిమ్లో పెట్టి ఒక 5 minutes ఉడికినాయనుకో, కావాలంటే కొన్ని వాటర్ వేసి ఉడికిద్దాం. అదిగా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసాను. ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. సిమ్లోనే పెట్టేసుకుందాం. అందులో రైస్ పొంగొస్తుంది. ఒకసారి కలుపుకుందాం బాగా. అన్నం బాగా మెత్తగా కావాలి. మెత్తగా అయితేనే బాగుంటుంది సంగటి. ఇంకా ఇప్పుడు ఉడికొస్తుంది. కాసేపు అయిన తర్వాత చూద్దాం. అంతలోపు మనం మిక్సీకి అంతలోపు గ్రైండర్కి మనం పట్టుకొచ్చుకుందాం. మిక్సీకి కొబ్బరి, ఒక 4 జీడిపప్పులు, ఇవి కలింగడ పండు విత్తనాలు ఉంటాయి కదా అవి, ఇవి కొద్దిగా వేసుకుందాం. బాగుంటుంది టేస్ట్, అందుకని ఇవి. ఇంకా పల్లీలు అవన్నీ ఏం వేయట్లేదు. ఇవి 3 గ్రేవీ చేసుకుందాం మనం ఈరోజు. అన్ని దాంట్లోకి ఒకటేలాగా వేసుకుంటే బాగుండదు కదా, అందుకని మారుస్తూ ఉంటాయి డిఫరెంట్గా.
ఎలా ఉంటుందో మీకు కూడా చూసిద్దాం. గ్రైండ్ చేసుకొచ్చుకున్నాం, చూసేద్దామా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎంతవరకు మగ్గినాయో చూసేద్దామా. అదిగోండి, అప్పుడే కంది గింజలు ఆవైపోతాయి. ఇంకా కాసేపు ఉడకాలి. ఇంతలోపు మనం కట్ చేసుకున్న 2 ఆలుగడ్డలు కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా ఉడుకుతాయి. బాగా కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం కంది గింజలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుందాం. మనకి ఇవి ఫస్ట్ ఉడికితే సరిపోతుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడే గట్టిగా ఉంది చూడండి. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా కావాలి, కొద్దిగా మెత్తగా. లేదంటే జస్ట్ ఇలా పట్టుకున్నప్పుడు ఇలా అంటే మెత్తగా కావాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఎంతసేపు కాసేపు మూస పెట్టుకుందాం. అన్నం చూపిస్తారండి. ఇదిగోండి, దగ్గరకు అయింది. ఇదిగోండి, మెత్తగా అయింది. ఇప్పుడు మనం ఇది వచ్చేసి రాగి పిండి. నేను దీన్ని రాగులు రాత్రల్లా కడిగి ఇసుక లేకుండా చేసి ఒక 2 అవర్స్ బాగా వాటర్లో నానిన తర్వాత ఒక గట్టిగా మూట కట్టి ఇవి మొలకలు వస్తాయి. అప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఎండకేసి కొద్దిగా బాగా అవి డ్రై అయిన తర్వాత గ్రైండర్కి ఇచ్చుకుంటా. చాలా బాగుంటుంది ఇది. రాగి ముద్ద కొద్దిగా చేస్తున్నా. అది ఇంత తింటే ఇంత అయిపోతుంది అనమాట, తినలేము ఎక్కువ. నేను ఇంత క్వాంటిటీ ఎక్కువనే వేస్తా. పొడి రైస్ తక్కువ, పొడి ఎక్కువ వేస్తా. పొడి వేసిన తర్వాత జస్ట్ మనం ఇలానే మూత పెట్టాలి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు కలుపుకుంటే బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సంకటి అయిపోయింది. ఇప్పుడు కర్రీ సరిపోతుంది. 1 స్పూన్ కారం, ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న కొబ్బరి మసాలా, ఎంత సరుకు కావాలనో అంత వేసుకుంటే చాలు. తగినంత ఉప్పు అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెడితే సరిపోతుంది. అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం. ఇంత సరిపోతుంది. చాలా బాగుంటుంది కంది గింజల కర్రీ. చపాతీలోకైనా పూరీలోకైనా ఏ దాంట్లోకైనా కూడా చాలా 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 ఎమ్మీగా ఉంటుంది. ఇంకొక 5 మినిట్స్ ఆగి చూసేద్దాం. ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు. నేను జీలకర్ర పొడి వేస్తున్నా, కొద్దిగా బాగుంటుంది. ఒక్కసారి ఫైనల్గా కలుపుకుందాం. ఇదిగోండి, ఆయిల్ పైకి వస్తుంది. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా అయిపోయింది. ఇంకా బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. కర్రీ అయిపోయింది. వేడి వేడి రాగి ముద్ద. ఇదిగోండి ఎంత బాగుందో.